సిగరెట్ల ధరలు సిల్వర్లా పరుగులు పెడతాయా? దమ్ము కొట్టాలంటే దండిగా డబ్బులుండాల్సిందేనా? పొగాకు ఉత్పత్తులు మరింత ప్రియం కానున్నాయా? ఇప్పటికే ధరలు భారీగా పెరిగి వినియోగదారుల జేబులకు చిల్లులు పడుతుంటే ఫిబ్రవరి నుంచి మరింత భారీగా ధరలు పెరగబోతున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి దేశంలో పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలా ధరలు భారీగా పెరగనున్నాయి. ప్రభుత్వం పాత సెజ్ను రద్దు చేసి దాని స్థానంలో హెల్త్ అండ్ నేషనల్ సెక్యూరిటీ సెజ్ను ప్రవేశపెట్టడమే ఇందుకు కారణం. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై గరిష్టంగా 40% జీఎస్టీతో పాటు అదనపు సుంకాలు పడనుండటంతో వినియోగదారులపై ఆర్థిక భారం పడనుంది. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1 నుంచి పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని, పాన్ మసాలాపై కొత్త సెజ్ను అమల్లోకి తీసుకురానుంది. పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకం, పాన్ మసాలాపై సెస్సు విధిస్తూ కేంద్రం గతంలోనే నిర్ణయం తీసుకుంది. అది ఫిబ్రవరి 1 నుంచి వర్తించనుందని తాజాగా నోటిఫికేషన్ ఇచ్చింది. పాన్ మసాలా, సిగరెట్లు, పొగాకు సంబంధిత ఉత్పత్తులపై 40% జీఎస్టీ విధించనున్నారు. అదేవిధంగా బీడీలపై 18% జీఎస్టీ వర్తించనుంది. జీఎస్టీతో పాటు అదనంగా హెల్త్ అండ్ నేషనల్ సెక్యూరిటీ సెస్ పేరుతో కొత్త పన్నును పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తులపై విధించనున్నారు. ఇప్పటి వరకు అమల్లో ఉన్న జీఎస్టీ కాంపెన్సేషన్ సెస్ జనవరి 31వ తేదీతో ముగియనుంది. వీటితో పాటు పొగాకు ఉత్పత్తుల తయారీ యంత్రాలకు సంబంధించి కొత్త ప్యాకింగ్ మెషిన్ నిబంధనలను కూడా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. ఆరోగ్యానికి హానికరమైన ఈ వస్తువుల వినియోగాన్ని తగ్గించడంతో పాటు ఆదాయాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. పాన్ మసాలా తయారీపై ఆరోగ్య, జాతీయ భద్రతా సెస్, పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ విధించేలా 2 బిల్లులను పార్లమెంటు డిసెంబర్లో ఆమోదించింది. హెల్త్ సెక్యూరిటీ, నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లు 2025 శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటు ఆమోదం తెలిపింది. పాన్ మసాలాపై ఇప్పటికే 40% జీఎస్టీ విధిస్తున్నారు. దీనికి సెస్ అదనం. తయారీ కేంద్రాల ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి సెస్ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా సమకూరే నిధులను జాతీయ భద్రతా బలోపేతానికి, ప్రజారోగ్యం కోసం ఖర్చు చేయనున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కేంద్రం విడుదల చేసిన కొత్త ట్యాక్స్ నోటిఫికేషన్ ప్రభావం సిగరెట్ కంపెనీలపై పడింది. ఈ నోటిఫికేషన్తో ప్రముఖ సిగరెట్ కంపెనీలు ఐటీసీ, గాడ్ ఫిలిప్స్ షేర్లు నష్టపోయాయి.